ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ ఐసెట్ 2018. సో కాకతీయ యూనివర్సిటీ వారు నిర్వహించబోయే ఎగ్జామ్ 2018 ఐసెట్ గురించి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఎవరెవరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు, ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఉపయోగం ఏంటి, అండ్ ఎట్లా రాయాలి, ఎట్లా అప్లై చేయాలనేది ఈ వీడియో క్లియర్గా మనం తెలుసుకుందాం. సో మనం ఐసెట్ 2018ని ఈ సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ వారు నిర్వహించబోతున్నారు. సో ఎవ్రీ ఇయర్ కూడా ఏదైనా ఒక యూనివర్సిటీ వారు నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం వచ్చేసి మనకి కాకతీయ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్నారు. సో ఇందులో భాగంగా మన నోటిఫికేషన్ డీటెయిల్ చూసినప్పుడు సో మనకి ఐసెట్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు ఎవరంటే డిగ్రీ చదివిన విద్యార్థులందరూ కూడా డిగ్రీ కంప్లీటెడ్, ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉంటారు కదా, అండ్ కంప్లీట్ అయిన వారు ఉంటారు కదా, వాళ్ళు ఐసెట్ రాయొచ్చు. సో ఐసెట్ ఎగ్జామ్ అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇప్పుడు మనం ఆ ఎగ్జామ్ రాయడం ద్వారా 9 యూనివర్సిటీలో ఉండి మనకి ఇక్కడ చూపిస్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, ఉస్మానియా, పాలమూరు, డిఫరెంట్ వన్స్. సో మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 9 యూనివర్సిటీస్లోకి పీజీ ఎంట్రన్స్ కోర్సులు అండి. పీజీ అంటే మనకి ఎంసీఏ, ఎంబీఏ 2 రకాల కోర్సులకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఇది ఐసెట్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఎంసీఏ అండ్ ఎంబీఏ. 2 ఎగ్జామ్స్, ఎంబీఏకు ఎంసీఏకు రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటుందండి. అందుకే దీన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటున్నాం. సో ఈ 2 ఎగ్జామ్స్ కలిపి 2 కోర్సులు కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మనకు వచ్చిన ర్యాంక్ను బట్టి మనకు చూస్ అండి, మనం ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. కానీ డిగ్రీ చదివిన ఎవరైనా సరే ఎంబీఏకి ఎలిజిబిలిటీ. సో ఇక్కడ మనం ఎలిజిబిలిటీ అండ్ డిఫరెంట్ విషయాలు చూసినప్పుడు మనకి ఇక్కడ ఫర్ ఎంబీఏ ఏంటంటే ఎనీ డిగ్రీ అండి, ఫర్ 3 years మినిమం 3 years ఉండే డిగ్రీ ఎనీ చదివి అంటే మనకి బీఏ, బీఎస్సీ, బీకామ్ ఎనీ గ్రూప్ వారు ఎంబీఏ చేయొచ్చు. ఎంసీఏ చేయాలంటే మాత్రం డిగ్రీతో పాటు కంపల్సరీగా ఇంటర్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. అంటే ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎంసీఏకి ఎలిజిబుల్. సో ఎంసీఏ మనం అఫ్కోర్స్ ఇప్పుడు ఎంపీసీ ఇంటర్మీడియట్లో చేస్తాం, డిగ్రీలో బీఏ చేస్తాం, ఈవెన్ దో వాళ్ళు కూడా ఎంసీఏకి ఎలిజిబుల్ అనమాట. అంటే మనకి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉంటే ఎంసీఏకి వాళ్ళు ఎలిజిబుల్. ఏ గ్రూప్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే వాళ్ళు ఎంబీఏకి ఎలిజిబుల్. డిగ్రీస్ కంప్లీట్ అయితే చాలు. ఇది మనకి ఎలిజిబిలిటీ విషయానికి వస్తుందండి. సో మరి అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి విషయం తెలుసుకున్నప్పుడు అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. 6 మార్చ్ నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 30 నాడు ఉందండి. 30 ఏప్రిల్ అంటే చాలా టైం ఇచ్చాడు. కాకపోతే ఎంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే బెస్ట్ అండి. విత్ లేట్ ఫీజెస్ కూడా కొన్ని ఉన్నాయి. సో మనకు అవన్నీ కూడా అవసరం లేదు. కాకపోతే మనకి 30 నాడు లాస్ట్ డేట్, ఏప్రిల్ 30 అనేది లాస్ట్ డేట్. అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 23, 24 తారీఖులో ఉందండి. మే 23, 24 ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇంతవరకు ఎప్పుడు లేనట్టుగా ఈసారికి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడుతున్నారు. సో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, అది 2 daysలో ఉంటుంది. సో అండ్ పర్ డే 2 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ డే అంటే 23 నాడు 2 సెషన్స్ ఉంటాయి, 24 నాడు 2 సెషన్స్ ఉంటాయి. మనకు వచ్చిన టైం ప్రకారం మనం వెళ్ళి ఆన్లైన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్లో సెంటర్స్ కూడా మనకి 16 సెంటర్స్ ఇచ్చారండి. హైదరాబాద్తో పాటు మిగిలిన 15 సెంటర్స్ లైక్ సిద్దిపేట, సంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్ అండ్ నిజామాబాద్ డిఫరెంట్ సెంటర్స్ మనకు ఒక 16 సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెంటర్స్లో మనం అప్లై చేసుకొని మనకి ఏ సెంటర్ అనుకూలంగా ఉంటే అక్కడ మనం రాయొచ్చు. ఇది మనకి ఐసెట్ గురించి నోటిఫికేషన్లో ఇచ్చిన వివరాలండి. అండ్ మోర్ ఎవర్ ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు క్లియర్గా మనకి ఇక్కడ షెడ్యూల్ అనేది మెన్షన్ చేశారండి. సో ఈ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడెప్పుడు డేట్స్ ఉన్నాయంటే అప్లికేషన్స్ అంటే మనకి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, 6 మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్. అండ్ లేట్ ఫీ తోటి కూడా మనకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలా చూసుకోకుండా ముందే చేసుకుంటే బెస్ట్ అండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 23rd and 24th ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా. అండ్ ప్రిలిమినరీ కీ కూడా చెప్పాడండి, 27 నాడు ఇస్తారంట. అండ్ తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ క్లియర్ చేసుకోవచ్చు. అనౌన్స్మెంట్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ వచ్చేసి 6 అంటే జూన్ 6 నాడు మనకి కంప్లీట్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్ ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఈసరికి డేట్స్తో పాటు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి డిలే జరగడానికి ఛాన్స్ లేదండి. అండ్ వాటితో పాటు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా అప్లికేషన్ మనకి మొబైల్లో కూడా చేసుకోవడానికి ఫెసిలిటీ ఉందండి. సో అనవసరంగా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి డబ్బులు అనేది వేస్ట్ చేసుకోకుండా మీరు అప్లై చేసుకోవడం ఎట్లా అని అంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా. ఈ అప్లికేషన్ అంటే మనకి ఈ లింక్ ఉంది కదండి, వెబ్సైట్ లింక్. ఈ లింక్ మన కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నామండి. ఆ లింక్ మీరు క్లిక్ చేసినప్పుడు క్లియర్గా డైరెక్ట్గా ఈ వెబ్సైట్ వెబ్ పేజ్కి ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ 3 రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే ఫీ పేమెంట్. సో మనం ఫస్ట్ ఫీ పే చేయాలి, తర్వాత ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత సబ్మిట్ కొట్టేస్తే అప్లికేషన్ అయిపోతుంది. సో ఫస్ట్ ఫీ పేమెంట్ గురించి మనకు అడిగినప్పుడు ఏమేమి అడుగుతున్నాడంటే సో ఇక్కడ మనకి
కొన్ని డీటెయిల్స్ అవసరం అండి. అంటే మనకి డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీ, కేటగిరీ వైజ్గా మనకి ఫీజు ఉంటుంది. సో ఇంతకుముందు డిస్కస్ చేసాక ఫీజు అనేది ఎంత ఉందంటే ఓసీ ఓబీసీ వాళ్ళకి 650 ఉండడం జరిగింది. సో ఫీజు గురించి ఒకసారి చూసినప్పుడు మనకి ఓసీ ఓబీసీ వాళ్ళకి, అంటే ఓబీసీ అంటే అన్ని రకాలుగా వస్తుందండి. ఓసీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఫీజు మనకి 650 రూపీస్ ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 450 రూపీస్ ఉందండి. అంటే ఎక్స్ట్రా డబ్బులు మనం ఏం కట్టడం అవసరం లేదు. 650 రూపీస్ అనేటివి ఓసీ ఓబీసీ వాళ్ళకు ఉన్నాయి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 450 రూపీస్ ఉంది. అండ్ మనం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ సైట్స్ కూడా క్లియర్గా ఇచ్చాడు. ఈ 3 రకాల సైట్ నుంచి ఎక్కడి నుంచి సరే మనం అప్లై చేసుకోవచ్చు. ఈ 3 లింకులు కూడా మనం డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాం కాబట్టి వాటి మీరు క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా హోమ్ పేజ్కి రావడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు అప్లికేషన్, ఇక్కడ అప్లికేషన్ గురించి మనం డిస్కస్ చేసినట్టు విధంగా ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ఫీ ఉంటుంది. అంటే మన ఏటీఎం కార్డ్ అంటే డెబిట్ కార్డ్ అంటాం కదా, దాని నుంచి కూడా మనం ఫీజు అనేది పే చేయొచ్చు. మనం మీ సేవా సెంటర్కి వెళ్ళిన అవసరం లేదు. మన మొబైల్ నుంచి ఏటీఎం కార్డు ఇచ్చేసి కూడా ఫీజు పే చేయొచ్చు. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటిని కొంచెం జాగ్రత్తగా గమనించి చేయాల్సి వస్తుంది. అండ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్లో కూడా మనకి పేమెంట్ కాగానే రిఫరెన్స్ ఐడి వస్తుంది. దాన్ని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఆ రిఫరెన్స్ ఐడి బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్స్, అంటే మనకి డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ తోటి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఇది చిన్నగానే ఉంటుంది ఫామ్. ఆ ఫామ్ ఫిల్ చేసేసి సబ్మిట్ కొడితే ప్రాసెస్ అయిపోతుంది. ఈవెన్ ఒక 5 minutesలో అప్లికేషన్ చేయొచ్చండి. అనవసరంగా ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి డబ్బులు అనేది పే చేసుకోకండి. అండ్ ఇక్కడ మనకి అన్ని రకాల డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో మనం ఏ విధంగా చేయబోతున్నాం అంటే సిలబస్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ కావాలన్నది నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దాని ద్వారా ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఐసెట్లో సిలబస్ ఏంటి, దానికి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇది వరకు జరిగిన ఎగ్జామ్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నింటినీ కలిపి సెకండ్ వీడియో చేయబోతున్నామండి. ఆ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.